అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించి కూడా అయితే సెలక్షన్ జరుగుతున్నాయి. అయితే 4వ తరగతికి సంబంధించిన స్టూడెంట్స్ స్పోర్ట్స్కి సంబంధించిన జిల్లా లెవెల్ కూడా ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కూడా స్పోర్ట్స్కి సంబంధించిన కార్యాలయం కూడా సెలక్షన్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కూడా 4వ తరగతి పిల్లలు కూడా పీటీల ఆధ్వర్యంలో కూడా సెలక్షన్ కూడా జరుగుతున్నాయి. స్కూల్కు అయితే స్పోర్ట్స్ స్కూల్ చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడంతో ఇక్కడ ఉన్నటువంటి పీఈటీలు అలాగే డిఎస్డిఓ సంబంధించిన ఆధ్వర్యాలను కూడా జిల్లా స్టేడియంలో కూడా సెలక్షన్ జరుగుతున్నాయి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర ఇదే అంశానికి సంబంధించిన అధికారి మన దగ్గర ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి సెలక్షన్ జరుగుతున్నాయి, ఏమి సెలక్షన్ జరుగుతున్నాయి వారి ద్వారా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. స్పోర్ట్స్ స్కూల్కి సెలక్షన్ జరుగుతుందని తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఏమేమి సెలక్షన్ జరుగుతున్నాయి, ఎన్నో తరగతికి సంబంధించిన విద్యార్థులకు సెలక్షన్ చేశారు ఇక్కడ? హలో, నా పేరు శ్రీనివాస్, జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి, మహబూబ్ నగర్. ఆర్టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. ఈరోజు జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ జరుగుతున్నాయి మన మెయిన్ స్టేడియం గ్రౌండ్ మహబూబ్ నగర్లో. అయితే ఇందులో 9 అంశాలపైన ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. హైటు, వెయిట్ అండ్ 6x10 మీటర్స్, అట్లా 800 మీటర్స్ రన్నింగ్, ఇవన్నీ ఇలాంటివి 9 ఉంటాయి అంశాల మీద. ఇందులో వచ్చిన ఎవరైతే అత్యధిక మార్కులు అంటే 15 నుండి 20 మార్కులు, 20 నుండి పైన మార్కులు వచ్చిన వాళ్ళకు మనకేంటంటే వాళ్ళను మేము స్టేట్ లెవెల్కు పంపడం జరుగుతుంది. స్టేట్ లెవెల్ది వచ్చే నెలలో ఉంటుంది. ఎవరైతే ఇక్కడ మనకు ఇక్కడ 15 మార్కుల కంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళకు మేము స్టేట్ లెవెల్ పంపితే వాళ్ళకు చెప్తాము. వాళ్ళు డైరెక్ట్ మళ్ళీ స్టేట్ లెవెల్ ఉంటుంది. స్టేట్ లెవెల్లో గెలిచిన వాళ్ళకు అక్కడి నుండి మనకు 3 స్కూల్స్ ఉన్నాయి మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో. ఒకటి ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ ఉన్నది, రెండవది మనకు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఉన్నది. హకీంపేట్ అనేది అది ముఖ్యమైనది, మంచి అంగులతో ఉంటుంది అక్కడ. అలానే కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ ఉన్నది. ఇందులో మళ్ళీ అక్కడ వచ్చినటువంటి స్టేట్ లెవెల్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వాళ్ళను ముగ్గురిని అంటే 20 మందిని అక్కడ పంపుతారు. మనకు గర్ల్స్ 20, బాయ్స్ 20 అన్నట్టు అట్లా మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ విధంగా జరుగుతుంది. ఈ ఫస్ట్ మండల్ లెవెల్, డిస్టిక్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. అక్కడ స్టేట్ లెవెల్లో అయిన వాళ్ళకు, ఇందులో వచ్చిన వాళ్ళకు మొత్తము అన్నీ అంటే వాళ్ళకు అక్కడ ఉచిత విద్య ఉంటుంది. అలానే మనకు స్పోర్ట్స్ కూడా ఉంటుంది. మార్నింగ్ 6 నుండి 8:30, 9 వరకు మనకు స్పోర్ట్స్ ఉంటుంది. ఆ తర్వాత 9:30 నుండి 3:30 వరకు మనకు స్కూల్స్ ఉంటాయి. అక్కడే వాళ్ళకు భోజనాలు ఉంటాయి. ఒక్క రోజుకు వాళ్ళకు మనకు భోజనాలు కూడా వాళ్ళకు 250 వరకు అట్లా ఉంటుంది అమౌంట్. సో అట్లా మనకు వాళ్ళకు ప్రతిరోజు మంచి అంటే న్యూట్రిషనల్ ఫుడ్ ఉంటుంది. వాళ్ళకు మంచి నిపుణులైనటువంటి కోచ్లు, ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉంటారు. వాళ్ళతోని ఈ యొక్క మనకు ఈ స్పోర్ట్స్ అనేది అక్కడ నడవడం అయింది. అక్కడి నుండి ఏంటంటే ఇంటర్నేషనల్ స్థాయి వాళ్ళకు ఒలింపిక్స్, ఇంటర్నేషనల్ స్థాయిలు, నేషనల్ ఆ లెవెల్ వరకు అక్కడ నుండి మేము తయారు చేస్తూ ఉంటారు అక్కడ కోచెస్. అట్లా అంటే ఇది మన స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్కు మనం ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం జరుగుతున్నాం. రైట్ సార్, అంటే ఇప్పటి వరకు ఈ జిల్లా లెవెల్లో కూడా ఎంతమంది సెలక్షన్కి విద్యార్థులు అప్లై చేసుకున్నారు? ఇక్కడ ఏమేమి సెలక్షన్ జరుగుతున్నాయి? ఇప్పుడు 45 మెంబర్స్ వరకు ఇక్కడ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు. కొందరు ఆఫ్లైన్లో కూడా వస్తున్నారు. అది కూడా మా పై అధికారులతో మాట్లాడి వాళ్ళది కూడా ఆన్లైన్ చేసి చేద్దామనే ఆలోచనలో ఉన్నాం మేము ఇప్పుడు. అంటే ఈ సెలక్షన్ ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? ఈ సెలక్షన్ ఈరోజు అవుతుంది. ఒకవేళ ఎవరన్నా ఇట్లనే ఈరోజు కొద్దిగా ఏదన్నా అనివార్య కార్యం వల్ల ఉంటే ఈ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద కూడా జిల్లా లెవెల్ కూడా ఎవరైతే ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించిన కూడా 4వ తరగతి ఉన్న విద్యార్థులు కూడా ఇక్కడ సెలక్షన్ అయ్యి ఇక్కడ అధికంగా మార్కులు అంటే పాస్ అయ్యే మార్కులు వస్తాయి. ఇక్కడ జిల్లా లెవెల్ నుంచి కూడా స్టేట్ లెవెల్లో పంపిస్తాము. అక్కడ కూడా వాళ్ళ ప్రతిభను కనపరిచి కూడా హైయెస్ట్ మార్కులు తెచ్చుకుంటేనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ కావచ్చు, హకీంపేట్ కావచ్చు స్పోర్ట్స్ స్కూల్కి పంపించే ప్రయత్నం చేస్తాము. అక్కడ వాళ్ళకు స్పోర్ట్స్తో పాటు విద్య కూడా ఉంటుంది. అక్కడ భోజన వసతి కూడా మంచిగా ఉంటాయి. అక్కడ క్రీడా రంగాలను రాణించి ఒలింపిక్స్ రంగాల్లో దుంకేందుకు కూడా ఒలింపిక్స్ రంగంలో కూడా
ఇక్కడున్న విద్యార్థులు కూడా క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కూడా హకీంపేట కావచ్చు, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో కూడా చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాణక్యంగా ఇక్కడ ప్రతిభ కనిపించి రాష్ట్ర లెవెల్లో గెలిపింది. హకీంపేటలో కూడా స్పోర్ట్స్ స్కూల్లో చదివేందుకు కూడా తీర్చిదిద్దేందుకు కూడా ఇక్కడ రూపకల్పన చేస్తున్నాం, ఇక్కడ శిక్షణలు చేస్తున్నామని చెప్పి ఇక్కడ డిఎస్డిఓ శ్రీనివాస్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.